ఎండాకాలం వచ్చిందంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా మట్టి కుండలు అమ్ముతుండే వాళ్ళు కనిపిస్తారు. సమ్మర్లో మాత్రమే మట్టి కుండలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నోళ్ళు కూడా చాలామంది సమ్మర్లో వాటిని పక్కన పెట్టి మట్టి కుండలు కొనుక్కొని అందులో నీటిని తాగుతూ ఉంటారు. మట్టి కుండల్లో స్టోర్ చేసిన నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అని శతాబ్దాల నుంచి పెద్దలు నిపుణులు కూడా చెప్తుంటారు. అయితే మన దేశంలో మాత్రమే కాదుండయి, ప్రపంచంలోనే చాలా దేశాల్లో ఈ సాంప్రదాయం పాటిస్తుంటారు. అయితే చాలామంది ఇప్పటికీ మట్టి కుండలో నీళ్లు తాగడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి అంటుంటారు. ఆ కారణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మట్టి కుండల్లో తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు చూద్దాం. మట్టి కుండలు నీటిని న్యాచురల్గా చల్లబరిచే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇది దాహాన్ని సమర్థవంతంగా తీర్చడమే కాకుండా మితమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. అంటే వేడి చేయడం వంటి సమస్యలు రావు. అంతేకాకుండా వేడి వాతావరణంలో వినియోగించడానికి అనువైనదిగా చేస్తుంది. అదేవిధంగా మట్టి కుండల్లోని బంకమట్టి రంధ్రాల స్వభావం ప్రాథమిక వడపోత వ్యవస్థగా పనిచేసి మలినాలను తొలగిస్తుంది, మరింత సహజమైన రుచిని అందిస్తుంది. మట్టి కుండ నీటిలో పోషకాలు, సహజ ఖనిజాలు మన బాడీలోని గాయాలను వేగంగా నయం చేస్తాయి. ఇది గాయాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తాయి. ఒంట్లో వేడి తగ్గుతుంది, జీర్ణ సమస్యల నుండి దూరం కావచ్చు. మట్టి కుండల్లో నీటిని తాగితే ఇందులోని సహజ ఖనిజాలు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. దీంతో వేడి వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, కంటి సమస్యలు, చికాకు, దురద వంటి సమస్యలు దూరమవుతాయి. మట్టి కుండ నీటిని ఎంచుకోవడానికి అత్యంత బలమైన కారణాల్లో మరొకటి తెలుసుకుందాం. పోషకాలను పెంచే సామర్థ్యం ఉంటుంది. మట్టిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఇనుము వంటి మినరల్స్ కుండల్లో ఉండటం వల్ల నీటిని సూక్ష్మంగా సుసంపన్నం చేస్తాయి. గ్యాస్, అలర్జీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటుంటే మంచినీటిని కుండలో ఉంచి నీరు తాగాలి. దీనివల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. మట్టి కుండల్లో ఉంచిన నీరు 4 గంటల తర్వాత ఆటోమేటిక్గా ఫిల్టర్ చేయబడుతుంటుంది. దీనికి ఏ విధమైన ఆర్ఓ, యూవి ఫిల్టర్ అవసరం లేదు. కుండలను బంకమట్టితో తయారు చేస్తారు. ఇది సహజంగానే ఆల్కలీన్ కాబట్టి నిల్వ చేసిన నీటి pH లెవెల్స్ కంటే బ్యాలెన్స్గా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు రావు. మట్టి కుండలో నీరు తాగడానికి ఎంచుకోవడం వల్ల పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ కంటైనర్లు మాదిరిగా కాకుండా మట్టి కుండలు బయోడిగ్రేడబుల్, నీటిలో హానికరమైన రసాయనాలను విడుదల చేయవు. మట్టి కుండల విషయంలో ఇది మర్చిపోకూడదు. మట్టి కుండల్లోని నీరు త్రాగడం చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. కానీ కొన్ని సందర్భాలలో కుండలు పాతబడినప్పుడు కుండల్లోని నీరు చల్లగా మారదు. కుండ పాతబడిపోయి అందులో కొన్ని బూజులు, ధూళి ఏర్పడడం వల్ల పాత కుండల్లోని నీరు చల్లబడదు. చాలా సందర్భాలలో ప్రజలు అలాంటి కుండలను పారవేసి కొత్త కుండలను కొనుక్కుంటూ ఉంటారు. కానీ కొన్ని సాధారణ చిట్కాలను ఉపయోగించి పాత వాటిని శుభ్రం చేయడం చాలా సులభం. కుండలో నీరు చల్లబడకపోతే ఒక కాటన్ గుడ్డను నీటిలో ముంచి ఈ గుడ్డను రోజంతా కుండ చుట్టూ చుట్టడానికి ఉపయోగించండి. ఇప్పుడు 1 లేదా 2 గంటల తర్వాత మీరు దానిలో నీరు చల్లబడడం ప్రారంభించడం గమనించవచ్చు. మట్టి కుండలో నీటిని చల్లగా ఉంచడానికి దానిని కడగడం కూడా చాలా ముఖ్యం. చాలాసార్లు బురద, గ్రీస్ కుండ పైభాగంలో పేరుకుపోతుంది. ఈ సందర్భంలో స్క్రబ్బర్పై బేకింగ్ సోడా పూసి శుభ్రం చేస్తే నీరు చల్లబడడం స్టార్ట్ అవుతుంది.